వార్తలకు స్వాగతం. వార్తల్లోని ముఖ్యాంశాలు. వైకుంఠ ఏకాదశి పర్వదినాన్ని పురస్కరించుకొని భక్తులతో కిటకిటలాడిన చిత్తూరు నగరంలోని వైష్ణవ ఆలయాలు. భక్తి శ్రద్ధలతో స్వామివారిని దర్శించుకొని మొక్కులు చెల్లించుకున్న భక్తులు. యువత, విద్యార్థులు, మహిళలు ఉత్సాహంగా ఆడుదాం ఆంధ్ర క్రీడోత్సవాలలో పాల్గొనాలి. జిల్లా ఇన్ఛార్జ్ కలెక్టర్ శ్రీనివాసులు పిలుపు. పెంచిన విద్యుత్ ఛార్జీలను రాష్ట్ర ప్రభుత్వం తక్షణమే ఉపసంహరించుకోవాలి. బీజేపీ నేతల డిమాండ్. వైకుంఠ ఏకాదశి పర్వదినాన్ని పురస్కరించుకొని శ్రీవారి దర్శనార్థం వచ్చే భక్తులకు సంతృప్తికరంగా వైకుంఠ ద్వార దర్శనం చేస్తున్నాం. టీటీడీ చైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డి స్పష్టం. వార్తల్లోని వివరాలు. ముక్కోటి ఏకాదశి సందర్భంగా చిత్తూరు నగరంలోని వైష్ణవ ఆలయాలలో వేడుకలు వైభవంగా జరిగాయి. ఏడాదికి 24 ఏకాదశులు వస్తాయి. సూర్యుడు ఉత్తరాయణానికి మారే ముందు వచ్చే ధనుర్మాస శుద్ధ ఏకాదశినే వైకుంఠ ఏకాదశి లేదా ముక్కోటి ఏకాదశి అంటారు. సూర్యుడు ధనుస్సులో ప్రవేశించిన అనంతరం మకర సంక్రమణం వరకు జరిగే మార్గం మధ్య ముక్కోటి ఏకాదశి వస్తుంది. ఈ రోజున వైకుంఠ వాకిళ్లు తెరుచుకుని ఉంటాయని వైష్ణవాలయాలలో గల ఉత్తర ద్వారం వద్ద భక్తులు తెల్లవారుజామునే భగవంతుని దర్శనం కోసం వేచి ఉంటారు. ఈ రోజు మహావిష్ణువు గరుడ వాహనాధీరుడై 3 కోట్ల దేవతలతో భూలోకానికి దిగివచ్చి భక్తులకు దర్శనమిస్తాడు కనుక దీనికి ముక్కోటి ఏకాదశి అనే పేరు వచ్చిందంటారు. ఈ ఒక్క ఏకాదశి 3 కోట్ల ఏకాదశులతో సమానమైన పవిత్రతను సంతరించుకున్నందువల్ల దీన్ని ముక్కోటి ఏకాదశి అంటారని కూడా చెబుతారు. ఈ నేపథ్యంలోనే చిత్తూరు నగరంలోని గోదాదేవి సమేత వెంకటేశ్వర స్వామి ఆలయం ఉదయం నుంచి భక్తులతో కిటకిటలాడాయి. స్వామివారి మూలవర్లు విశేష అలంకరణలో ప్రకాశించారు. వైకుంఠ ద్వారంలో శ్రీమన్నారాయణుడు కొలువుదీరి భక్తులను కటాక్షించారు. గోవింద నామస్మరణలతో ఆలయం మారుమోగింది. భక్తుల సౌకర్యార్థం ప్రత్యేక క్యూ లైన్లు ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఆలయ అర్చకులు తులసి స్వామి మీడియాతో మాట్లాడుతూ తిరుమల తరహాలోని చిత్తూరు నగరంలోని వెంకటేశ్వర స్వామి ఆలయంలో వైకుంఠ ఏకాదశి పర్వదినాన్ని పురస్కరించుకొని భక్తులకు వైకుంఠ ద్వార దర్శనం ఏర్పాటు చేయడం జరిగిందని అన్నారు. దివంగత మాజీ ఎంపీ ఆదికేశ్వర నాయుడు, మాజీ ఎమ్మెల్యే దివంగత సత్యప్రభ కుటుంబ సభ్యుల ఆధ్వర్యంలో భక్తులకు ప్రత్యేక దర్శనాలు ఏర్పాటు చేయడంతో పాటు స్వామివారి తీర్థ ప్రసాదాలను అందజేశామని పేర్కొన్నారు. ఆయన జరగండి మా ఆయన జరగండి. ఆయన జరగండి. చూసినావా నిన్న అంటే అంటే విష్ణో పరమం పదగం సదా పశ్యంతి సూరయః దివేవ చక్షురాతతం తద్విప్రాథో విపన్యవాజాగ్రవాం సస్సమింధతే. నీవా నదీ తీరాన వెలసిన శ్రీ మహాలక్ష్మీ గోదాదేవి ఆంజనేయ స్వామి సమేత శ్రీ వెంకటేశ్వర స్వామి దేవస్థానమందు అత్యంత వైభవోపేతంగా వైకుంఠ ఏకాదశిని పురస్కరించుకొని ధనుర్మాసాన్ని పురస్కరించుకొని సూర్యోదయాత్పూర్వం సుప్రభాతానికి బదులు తిరుప్పళ్ళయలెచ్చి అని తిరుప్పావై సేవాకాలాన్ని నిర్వహించి అదేవిధంగా భక్తుల సంరక్షణార్థం ఉత్తర ద్వార దర్శనాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. మనకి సంవత్సరానికి 24 ఏకాదశులు ఉన్నాయి. ఈ సంవత్సరం అధిక మాసం రావడం వలన
26 ఏకాదశులు. అందులో ముక్కోటి ఏకాదశి అత్యంత పవిత్రమైనది. దేవతలందరూ కూడా స్వామివారిని వీక్షించడానికి ఉత్తర ద్వారం గుండా వెళ్తారని, ఈ ఉత్తర ద్వారం గుండా వెళ్ళడం వలన సర్వపాపాల నుంచి విముక్తి పొంది ఆ స్వామివారి అనుగ్రహం అందరియందు ఉంటుందని ఈ దేవస్థానాన్ని డికే ఆదికేశవ నాయుడు గారి కుటుంబ సభ్యులు, డిఏ శ్రీనివాస్ గారి యొక్క నిర్వహణలో తిరుమలలో ఏ విధంగా అయితే అర్చనాది కైంకర్యములు నిర్వహిస్తున్నారో అదేవిధంగా ఇక్కడ కూడా స్వామివారికి అర్చనాది కైంకర్యములు పచ్చకర్పూర నామం కూడా విశేషంగా నిర్వహించడం జరుగుతుంది. ఓం నమో వెంకటేశాయ. ప్రజలు, యువత, విద్యార్థులు, మహిళలు ఉత్సాహంగా ఉల్లాసంగా ఆడుదాం ఆంధ్ర క్రీడోత్సవాలలో ఆటలు ఆడాలని ఇన్ఛార్జ్ కలెక్టర్ శ్రీనివాసులు పిలుపునిచ్చారు. శనివారం చిత్తూరు నగర పాలక సంస్థ నుంచి ఆడుదాం ఆంధ్ర సన్నాహక ర్యాలీని ఇన్ఛార్జ్ కలెక్టర్ శ్రీనివాసులు, చిత్తూరు ఎమ్మెల్యే ఆరణి శ్రీనివాసులు, మేయర్ అముదా, డిఆర్ఓ రాజశేఖర్ జెండా ఊపి ప్రారంభించారు. ఈ ర్యాలీలో విద్యార్థులు, యువత, ఉద్యోగులతో కలిసి అధికారులు, ప్రజాప్రతినిధులు గాంధీ విగ్రహం వరకు ర్యాలీగా వచ్చారు. ఈ సందర్భంగా ఇన్ఛార్జ్ కలెక్టర్ శ్రీనివాసులు మాట్లాడుతూ ఈ నెల 26వ తేదీ నుంచి రాష్ట్ర వ్యాప్తంగా ప్రారంభమవుతున్న ఆడుదాం ఆంధ్ర క్రీడోత్సవాలపై ప్రజల్లో అవగాహన కల్పించడం, యువత, విద్యార్థుల్లో ఉత్సాహం నింపడం కోసం ర్యాలీ నిర్వహిస్తున్నామన్నారు. జిల్లాలో అన్ని వార్డు, గ్రామ సచివాలయాలు, మండల కేంద్రాలలో ర్యాలీలో నిర్వహిస్తున్నట్లు, ప్రజల్లో క్రీడలపై అవగాహనని పెంచడం, యువతలో ఆసక్తిని పెంపొందించడం కోసం నిర్వహిస్తున్న ఆడుదాం ఆంధ్ర క్రీడోత్సవాలలో ఆసక్తి ఉన్న ప్రతి ఒక్కరూ పాల్గొని బహుమతులు గెలుచుకోవాలన్నారు. యువత, మహిళలు, విద్యార్థుల్లో దాగిన క్రీడా ప్రతిభను వెలికి తీయడం కోసం గ్రామ స్థాయి నుండి రాష్ట్ర స్థాయి వరకు ఈ పోటీలు నిర్వహిస్తున్నట్లు చెప్పారు. డిసెంబర్ 26 నుంచి జనవరి 9వ తేదీ వరకు గ్రామ, వార్డు స్థాయిలలో, జనవరి 10 నుంచి మండల స్థాయిలలో, జనవరి 24 నుంచి నియోజకవర్గ స్థాయిలో, జనవరి 31 నుండి ఫిబ్రవరి 5 వరకు జిల్లా స్థాయిలో పోటీలు జరుగుతాయన్నారు. అనంతరం ఎమ్మెల్యే ఆరణి శ్రీనివాసులు మాట్లాడుతూ ప్రజల్లో వ్యాయామం, క్రీడల పట్ల ఆసక్తి పెంచడం కోసం ఈ క్రీడోత్సవాలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. మేయర్ అముదా మాట్లాడుతూ క్రీడాకారులలో దాగి ఉన్న ప్రతిభను వెలికి తీయడానికి ఉద్దేశించిన ఈ క్రీడలలో యువత, విద్యార్థులు ఉత్సాహంగా పాల్గొని బహుమతులు గెలుపొందాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో జెడ్పీసీఓ ప్రభాకర్ రెడ్డి, హౌసింగ్, ద్వామా పీడీలు పద్మనాభం, గంగా భవాని, డిపిఓ లక్ష్మి, సాంఘిక బీసీ సంక్షేమ శాఖల అధికారులు రాజ్యలక్ష్మి, రబ్బాని భాష, రవికుమార్, జిల్లా స్పోర్ట్స్ అధికారి బాలాజీ, జిల్లా కార్మిక శాఖ అధికారి ఓంకార్, కమిషనర్ అరుణ, సహాయక కమిషనర్ గోవర్ధన్, చిత్తూరు డివైఈఓ చంద్రశేఖర్, సిఎంఎం గోపి, కార్పొరేటర్లు, ప్రజాప్రతినిధులు, పెద్ద ఎత్తున విద్యార్థులు పాల్గొన్నారు. రేపు 26వ తేదీ ఈ ప్రోగ్రాం స్టార్ట్ అవుతుంది. స్టార్ట్ అయ్యి విలేజ్ సెక్రటేరియట్ వార్డు లెవెల్లో జనవరి 9వ తేదీ దాకా ఈ గేమ్స్ జరుగుతాయి. జనవరి 10వ తేదీ నుంచి మండల స్థాయి వరకు 23వ తేదీ వరకు జనవరి 23వ తేదీ వరకు జరుగుతాయి. 24 డిస్ట్రిక్ట్ లెవెల్, తర్వాత స్టేట్ లెవెల్, ఇట్లా ప్రోగ్రామ్స్ డిజైన్ చేయడం 5th వరకు ఉంటాయి. ఫిబ్రవరి 5th వరకు. కాబట్టి ప్రజలకి నేను ఇచ్చే రిక్వెస్ట్ ఏంటంటే అప్పీలు, ఈ ప్రోగ్రాము మనకి సంక్రాంతి పండుగ వస్తుంది, న్యూ ఇయర్ వస్తుంది. ఈ 2 పండుగలను కూడా మనం ఈ ఆడుదాం ఆంధ్రలో పార్టిసిపేట్ చేసి అత్యంత సంతోషకరంగా ఈ గేమ్స్, స్పోర్ట్స్లో పాల్గొని మరి పాల్గొనటమే కాకుండా చూడటానికి కూడా విరివిగా ప్రజలు అక్కడ వేదికల దగ్గరకు వచ్చి ఇది ఎంజాయ్ చేయాలి. అట్లనే గౌరవ ముఖ్యమంత్రి గారి ఆదేశాలు ఏంటంటే ఈ ప్రోగ్రాము ప్రతి సంవత్సరం నిర్వహించాలన్నది వారి యొక్క అభిమతం. అట్లాగే ఈ ప్రోగ్రాం ద్వారా ఎవరైతే మనకి కొంతమందిని ఐడెంటిఫై చేసుకుంటామో మెరుగ్గా ఉండేటటువంటి ప్లేయర్స్ని, వాళ్ళని భవిష్యత్తులో వాళ్ళందరినీ కూడా ప్రభుత్వ పరంగా ప్రోత్సహించి ఇటు రాష్ట్ర మరి జాతీయ, ఇంటర్నేషనల్ స్థాయిలో కూడా వాళ్ళకి తగిన గుర్తింపు వచ్చే విధంగా ఈ ప్రోగ్రామ్, ఈ ప్లాట్ఫామ్ను ఉపయోగించుకోవాల్సినటువంటి అవసరం.
పిల్లలందరూ, అదేవిధంగా అధికారులు, ప్రజాప్రతినిధులు అందరూ కూడా కలిసి ఆడుదాం ఆంధ్ర అనే ఒక కార్యక్రమాన్ని ఒక ప్రజల్లోకి తీసుకెళ్ళి ప్రతి పల్లెటూరు నుంచి ప్రతి పట్టణంలో ప్రతి సచివాలయ పరిధిలో నుంచి కూడా ఆల్రెడీ రిజిస్ట్రేషన్ కూడా చేసుకోవడం జరిగింది. వాళ్ళందరూ కూడా ఏ సచివాలయ పరిధిలో ఆ సచివాలయాలలో ఆడి ప్రోత్సాహాన్ని కూడా ప్రభుత్వం అందిస్తూ ఉంది. వాళ్ళని మండల వైజు, జిల్లా వైజు, రాష్ట్ర వైజు కూడా ప్రైజులు కూడా ప్రకటించడం జరిగింది. తగిన ప్రోత్సాహం కూడా లభిస్తూ ఉంది. ఈ ఆడుదాం ఆంధ్ర ఈ క్రీడలతో పాటు ఎన్నో విప్లవాత్మకమైన మార్పులు మన ప్రియతమ ముఖ్యమంత్రి గత 4.5 సంవత్సరంగా ఒకటి తర్వాత ఒకటి ప్రజల్లో ఉండే విధంగా ప్రజలకు ఉపయోగపడే కార్యక్రమాలు, విద్య, వైద్యము, అదేవిధంగా చదువు, అభివృద్ధి, ఇటువంటి ఎన్నో మంచి కార్యక్రమాలు చేస్తున్నారు. అందులో భాగంగానే ఈ యొక్క ఆడుదాం ఆంధ్ర అనే కార్యక్రమాన్ని కూడా రాష్ట్ర వ్యాప్తంగా ముఖ్యమంత్రి గారు ప్రజల్లోకి తీసుకెళ్లి చేయడం జరిగిందనేసి కూడా తెలియజేస్తున్నాం. నమస్కారములు. ఈ ప్రోగ్రాం పెట్టింది పిల్లల టాలెంట్, వాళ్ళ టాలెంట్ ఎట్లా ఉపయోగించుకుంటున్నారు అని ఈ ప్రోగ్రాం బాగా మాకు కూడా చాలా నచ్చింది. పిల్లలు మంచిగా ఆడి బహుమతి తీసుకోవాలని కోరుకుంటున్నాను. పెంచిన విద్యుత్ ఛార్జీలను వెంటనే ఉపసంహరించుకోవాలని భారతీయ జనతా పార్టీ జిల్లా అధ్యక్షుడు జగదీశ్వర్ నాయుడు డిమాండ్ చేశారు. ఈ మేరకు శనివారం స్థానిక గాంధీ విగ్రహం ఎదుట బీజేపీ శ్రేణులు ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా జగదీశ్వర్ నాయుడు మాట్లాడుతూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్రంలో అధికారంలోకి వచ్చిన తరువాత ఇప్పటి వరకు 8 సార్లు విద్యుత్ ఛార్జీలను పెంచిందన్నారు. సర్ ఛార్జీల పేరుతో మరికొంత మొత్తాన్ని వినియోగదారులపై భారంగా మోపిందన్నారు. పశుగ్రాసం కట్ చేసే యంత్రాలున్న రైతులకు, పేద, బడుగు, బలహీన వర్గాలు నిర్మించుకునే ఇళ్ల కోసం తీసుకుంటున్న విద్యుత్ కనెక్షన్లకు కేటగిరీ 2 కింద పరిగణించి మంజూరు చేయడం దారుణమన్నారు. కేంద్ర ప్రభుత్వం సూచించిన తక్కువ పీపీఏలను రద్దు చేసుకుని అవినీతికి తెరతీస్తూ ఎక్కువ పీపీఏల కాంట్రాక్టులను ఖరారు చేసుకుని 1 యూనిట్ కరెంట్ను అధికంగా 26 రూపాయలకు కొనుగోలు చేసి ప్రజలపై భారీ భారాన్ని మోపుతోందని ఆరోపించారు. థర్మల్ విద్యుత్ ప్రాజెక్టులకు 20 నుంచి 25 రోజులకు సరిపడ బొగ్గును నిల్వ చేసుకోకుండా కేవలం 2 రోజులకు సరిపడ బొగ్గును మాత్రమే ఉంచుకుంటూ వైకాపా సర్కార్ నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందన్నారు. అదేవిధంగా కేంద్ర ప్రభుత్వం రాష్ట్రానికి మంజూరు చేసిన 10,000 మెగావాట్ల సోలార్ విద్యుత్ ప్రాజెక్టును సద్వినియోగం చేసుకోకుండా రాష్ట్ర ప్రభుత్వం వ్యవహరించడం దారుణమన్నారు. ఇకనైనా వైకాపా సర్కార్ తన తీరు మార్చుకొని ప్రజలపై మోపుతున్న విద్యుత్ ఛార్జీలను వెంటనే ఉపసంహరించుకోవాలని ఆయన డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు ఎంపీ వెంకటేశ్వర చౌదరి, జిల్లా ప్రధాన కార్యదర్శి అడ్లూరి శ్రీనివాసులు, చిత్తూరు అసెంబ్లీ బీజేపీ కన్వీనర్ మోహన్ నాయుడు, సహ కన్వీనర్ కరుణాకర్ సిద్ధు, చిత్తూరు కేంద్ర మండల అధ్యక్షుడు షణ్ముగం, జిల్లా ఉపాధ్యక్షుడు బ్రహ్మానందరెడ్డి, కేవి చంద్రమోహన్, ఎస్సీ మోర్చా జిల్లా అధ్యక్షుడు రవికుమార్, రాష్ట్ర ఉపాధ్యక్షుడు డాక్టర్ బాబు, బీజేపీ నాయకులు సురేష్, గోకుల్తో పాటు పలువురు బీజేపీ కార్యకర్తలు పాల్గొన్నారు. ప్రాంతాల్లో కానీ పట్టణ ప్రాంతాల్లో కానీ పేదలు, మధ్యతరగతి ప్రజలు ఇల్లు నిర్మాణం చేసుకునే సమయంలో వాళ్ళు నిర్మాణ సామాగ్రిని స్టీలు వంటివి కట్ చేసుకోవడం కానీ, వెల్డింగ్ పనులు కానీ చేసేటప్పుడు కేటగిరీ 2కు మార్చి వాళ్ళ దగ్గర కూడా దోపిడీ చేస్తున్నారు. ఒకవైపు పేదలకు మేము ఇల్లు ఇస్తున్నాం, అదేవిధంగా రైతులను ఆదుకుంటున్నాం అంటూ చెప్పి రైతులు పశుగ్రాసం కట్ చేసే మిషన్లకు కావచ్చు, పేదలు ఇళ్ల నిర్మాణం చేసుకునేటప్పుడు కావచ్చు కేటగిరీ 2లోకి మార్చి వాళ్ళను దోపిడీ చేస్తూ ఒక విధంగా ఈ రాష్ట్ర ప్రభుత్వం దోచుకుంటున్నది. అదేవిధంగా గతంలో పీపీఏలు ద్వారా ప్రభుత్వాలు 4 రూపాయలకి యూనిట్ విద్యుత్ వచ్చే విధంగా పీపీఏలు కుదుర్చుకొని విద్యుత్ కొనుగోలు ఒప్పందాలు కుదుర్చుకుంటే అధికారంలోకి వచ్చిన వెంటనే కేంద్ర ప్రభుత్వం వారిస్తున్న తక్కువ రేట్లకు పీపీఏలు ఉన్నాయి, వాటిని రద్దు చేయొద్దని చెప్పినా కూడా కట్టి రద్దు చేసి ఈరోజు బహిరంగ మార్కెట్లో 26 రూపాయలతో యూనిట్ కొని అదే రేట్ని ప్రజల నుంచి వసూలు చేస్తూ చిన్న తరహా పరిశ్రమలను కూడా ఈరోజు కుప్ప కూల్చే పరిస్థితిలో వైసీపీ ప్రభుత్వం నడుస్తున్నది. కాబట్టి వెంటనే పెంచిన విద్యుత్ ఛార్జీలను తగ్గించి గతంలో ఏ విధంగా అయితే దీర్ఘకాలిక పీపీఏలు తక్కువ రేటుతో కుదుర్చుకున్నారో వాటిని పునరుద్ధరించాలి. అదేవిధంగా వీళ్ళ నిర్లక్ష్య వైఖరి ఏ విధంగా ఉందంటే ఎక్కడైనా సరే థర్మల్ విద్యుత్ కేంద్రాల్లో 15 నుంచి 17 రోజులకు సరిపోయే బొగ్గు నిల్వలు ఉండాలి. కానీ మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కేవలం 2 రోజులకు సరిపోయే బొగ్గు నిల్వలను మాత్రమే మెయింటైన్ చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం
నిరంతరం ఎప్పుడు పడితే అప్పుడు గ్రామీణ ప్రాంతాల్లో విద్యుత్ కోతలు విధిస్తున్నది. అదేవిధంగా సోలార్ ప్లాంట్లు కేంద్ర ప్రభుత్వం సబ్సిడీతో 10,000 మెగావాట్ల దాకా ఆంధ్రప్రదేశ్కు మంజూరు చేసినా వాటిని సకాలంలో పూర్తి చేయకుండా అదనపు విద్యుత్తును అందుబాటులో లేకుండా చేసి ప్రజలను నానా ఇబ్బందులు పెడుతున్న ఈ వైసీపీ ప్రభుత్వం వెంటనే పెంచిన విద్యుత్ ఛార్జీలను తగ్గించి ప్రజలను ఆదుకోకపోతే భారతీయ జనతా పార్టీ ప్రజల వైపు నుంచి భారీ స్థాయిలో ఉద్యమిస్తుందని చెప్పి ఈ సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వానికి తెలియజేస్తున్నాం. చిత్తూరు నగరపాలక కార్యాలయంలో ఉద్యోగుల సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమాన్ని శనివారం నిర్వహించారు. ఈ సందర్భంగా నగరపాలక కమిషనర్ డాక్టర్ అరుణ మాట్లాడుతూ రాష్ట్ర మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ ఆదేశాల మేరకు నగరపాలక సంస్థలో పనిచేస్తున్న ఉద్యోగుల సమస్యల పరిష్కారానికి కృషి చేస్తామన్నారు. ఇందుకోసం ఉద్యోగుల ఫిర్యాదులు పరిష్కార వేదిక కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నామన్నారు. ఉద్యోగులకు సంబంధించిన దీర్ఘకాలికంగా పరిష్కారం కాని పరిపాలన పరమైన సమస్యలు, హెల్త్ కార్డు సమస్యలు, పిఎఫ్, ఈఎస్ఐ, ఇతర సమస్యలు ఎలాంటి సమస్యలు అయినా పూర్తి స్థాయిలో విచారణ చేపట్టి పరిష్కరిస్తామని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో అసిస్టెంట్ కమిషనర్ గోవర్ధన్, హెల్త్ ఆఫీసర్ లోకేష్, నగరపాలక అన్ని విభాగాల అధికారులు, నగరపాలక సంస్థలో పనిచేస్తున్న సిబ్బంది పాల్గొన్నారు. అండ్ పబ్లిక్ హెల్త్ కి సంబంధించిన ఎంప్లాయీస్ కి ఏదైనా గ్రీవెన్సెస్ ఉంటాయి అంటే మీకు ఏదైనా సమస్యలు ఉండి అది మా వరకు చెప్పుకోలేక ఇబ్బందులు ఏమైనా ఉండొచ్చు, లేదా మీకు సర్వీస్ మ్యాటర్స్ కి సంబంధించి ఏదైనా ప్రొసీడింగ్స్ వచ్చినా కూడా మీకు అది పూర్తి స్థాయిలో మీకు న్యాయం జరిగి ఉండకపోయి ఉండొచ్చు, లేదా ఈఎస్ఐకి సంబంధించి కానీ ఈపీఎఫ్కి సంబంధించి కానీ మీకు ఏమైనా రకరకాల డౌట్లు కానీ ఏమైనా ఇబ్బందులు ఏమైనా ఉన్నాయా అని తెలుసుకునే ఉద్దేశం ప్రకారంగానే ఇది మన సిడిఎంఏ గారి డైరెక్షన్స్ ప్రకారంగా రాష్ట్ర వ్యాప్తంగా కూడా ప్రతి ఒక్క యుఎల్బి కార్పొరేషన్స్ లో కూడా నిర్వహించడం జరుగుతుంది. ఈరోజు మనము మన చిత్తూరు నగరపాలక సంస్థ పరిధిలో మనం నిర్వహించుకుంటున్నాము. అది ఎంత చిన్నదైనా పర్వాలేదు, మీ సమస్య అంటూ ఉంటే మాత్రం మాకు తెలియజేస్తే దానికి కావాల్సిన విధంగా మనం పరిష్కారం దిశగా అడుగులు వేయొచ్చు. ఈరోజు కన్సర్న్ హెచ్ఓడీస్, మన అసిస్టెంట్ కమిషనర్ గారు అందరూ కూడా దాదాపుగా మీరు రీచ్ అవ్వాలి అంటే రీచ్ అవ్వలేము అనుకుని ఎక్కడన్నా ఇబ్బందులు ఏమైనా ఉంటే వాళ్ళందరూ కూడా ఇప్పుడు మీ ముందే ఉన్నాం కాబట్టి ఎంప్లాయీస్ కి సంబంధించిన గ్రీవెన్స్ డే అనేది కండక్ట్ చేసుకుంటూ ఉంటాం. థ్యాంక్ యూ అండి. సమగ్ర శిక్ష ఉద్యోగులను రెగ్యులరైజ్ చేయకపోతే పోరాటాలు మరింత ఉధృతం చేస్తారని మాజీ సమగ్ర శిక్ష అభియాన్ అధికారి చిట్టిబాబు హెచ్చరించారు. జిల్లా కలెక్టరేట్ వద్ద గత 3 రోజులుగా సమ్మె చేస్తున్న సమగ్ర శిక్ష కాంట్రాక్ట్ ఉద్యోగులకు మద్దతుగా నేడు మాజీ సమగ్ర శిక్ష ప్రాజెక్ట్ అధికారి మరియు బీజేపీ సీనియర్ నాయకులు చిట్టిబాబు సమ్మె శిబిరాన్ని సందర్శించారు. ఈ సందర్భంగా చిట్టిబాబు మాట్లాడుతూ 2005-2006 సంవత్సరం నుండి సర్వశిక్ష అభియాన్ పథకం జిల్లాలోను రాష్ట్రంలోను అమలులో ఉందని, 2018 నుండి 19 సంవత్సరంలో సర్వశిక్ష అభియాన్, రాష్ట్రీయ మాధ్యమిక శిక్ష అభియాన్ పథకాలు సమైక్యమై సమగ్ర శిక్ష పథకం ఏర్పడిందని స్పష్టం చేశారు. ఎస్ఎస్ఏ కాలం నుండి కంప్యూటర్ ఆపరేటర్లు, మెసెంజర్లు, సిఆర్పీలు, ఎంఐఎస్ కోఆర్డినేటర్లు, ఐఈ టీచర్లు చేస్తున్నారని, అయితే ఇప్పటి వరకు ఉన్నత పాఠశాలలో పనిచేసే పార్ట్ టైం ఇన్స్పెక్టర్లు, సైట్ ఇంజనీర్లు మొదలైన సిబ్బందిని కూడా ఆయా జిల్లా కలెక్టర్ల ఆధ్వర్యంలో డిఎస్సి ద్వారా ఎంపిక చేయడంతో పాటు వారికి సమగ్ర శిక్ష కార్యక్రమాన్ని ప్రభుత్వం క్షేత్రంలో అమలు చేస్తూ వస్తోందని పేర్కొన్నారు. ఈ నేపథ్యంలోనే విద్యా వ్యవస్థలో ప్రధాన పాత్ర పోషిస్తున్న ఎస్ఎస్ఏ ఉద్యోగులను రెగ్యులరైజ్ చేయకపోవడంతో పాటు వారి నుండి వెట్టి చాకరీ చేయిస్తూ సమాన పనికి సమాన వేతనం ఇవ్వకుండా, ఉద్యోగ భద్రత కల్పించకుండా వారిని వేధింపులకు గురి చేయడం ఎంతవరకు సమంజసమని ప్రశ్నించారు. ఇందులో భాగంగానే ఇతర ఉద్యోగులతో సమానంగా ప్రభుత్వ రాయితీలు కల్పించాలని రోడ్డుకెక్కి సమ్మె చేస్తున్న ప్రభుత్వం మీనవేషాలు లెక్కిస్తూ గత 2 దశాబ్దాలుగా ఈ రాష్ట్రంలో పనిచేస్తున్న సమగ్ర శిక్షా సిబ్బంది న్యాయమైన డిమాండ్లను రాష్ట్ర ప్రభుత్వం వెంటనే పరిష్కరించాలన్నారు. ఈ కార్యక్రమంలో బీజేపీ నాయకులు సుబ్రహ్మణ్యం యాదవ్, బ్రహ్మానందరెడ్డి, పాండియన్, నరేష్ కుమార్ చౌదరి, మునిరత్నం, సమగ్ర శిక్ష యూనియన్ నాయకులు శ్రీనివాసులు, బిల్వనాథం, దేవరాజు, ప్రకాష్, గీత, నందీశ్వరి, లావణ్య, శరత్బాబు, శంకరప్ప తదితరులు పాల్గొన్నారు. మొత్తం విద్యా వ్యవస్థనే ఆధునీకరణం చేసేటువంటి ప్రక్రియలో మనకు ఈ సర్వశిక్ష అభియాన్లో అనేక మంది
అనేక మంది స్టాఫ్ను మనం తీసుకోవడం అనేటువంటిది జరిగింది. సో ఆ రోజు మొదలుపెట్టినటువంటి మన కంప్యూటర్ ఆపరేటర్లు కానీ, ఎంఆర్సీలో పనిచేసేటువంటి మెసెంజర్లు కానీ, క్లస్టర్లో పనిచేసేటువంటి సిఆర్పీలు కానీ, అదేవిధంగా ఇంకా కాస్త పై స్థాయిలో మండల్ రిసోర్స్ సెంటర్లో మనకు ఉన్నటువంటి ఎంఐఎస్ కోఆర్డినేటర్లు కానీ, అదేవిధంగా ఉన్నత పాఠశాలల్లో నాన్ కాగ్నిటివ్ ఏరియా అంటే హై స్కూల్లో పనిచేసేటువంటి కాంటాక్ట్ రిసోర్స్ టీచర్స్ కానీ, వర్క్ ఇన్స్పెక్టర్స్ గతంలో స్టాఫ్ బాగా ఉన్నప్పుడు డిపార్ట్మెంట్ నుంచే మనకు వర్క్ ఇన్స్పెక్టర్స్ సైట్ తీసుకునేవాళ్ళం. ఆ తర్వాత ఈ ప్రభుత్వాలు వచ్చిన తర్వాత 2014 నుంచి ఈ రాష్ట్రంలో క్షీణదశ ఎప్పుడైతే ప్రారంభమైందో అప్పుడు రెగ్యులర్ అపాయింట్మెంట్, రెగ్యులర్ వ్యాకెన్సీలను ఫిలప్ చేసేటువంటి పరిస్థితి లేకుండా వర్క్ ఇన్స్పెక్టర్లను కానీ, జూనియర్ ఇంజనీర్లు కానీ ఎన్రోల్మెంట్ చేసుకోకుండా సైట్ ఇంజనీర్స్ వచ్చారు. సో వీళ్ళందరికీ కూడా ఖచ్చితంగా యాన్యువల్ ప్రాజెక్ట్ రిపోర్ట్లో డబ్బులు ఉన్నాయి. ఎవరైనా ఏమైనా మాట్లాడితే ఖచ్చితంగా వారికి సమాధానం చెప్పడానికి నేను ఒక వ్యక్తిగా, ఈ కుటుంబానికి సంబంధించినటువంటి వ్యక్తిగా నేను ఇక్కడికి వచ్చాను. భారతీయ జనతా పార్టీ కంటే కూడా 10 సంవత్సరాలు నా సోదరులతో సోదరీమణులతో పనిచేసినటువంటి వ్యక్తిగా నేను ఈరోజు పంచుకుంటున్నాను. 250 కోట్ల రూపాయలు యావరేజ్గా ప్రతి జిల్లాకు వచ్చేటువంటి డబ్బులు వీళ్ళకి డబ్బులు ఇచ్చేదానికి మీకు లేదా? బేసిక్ పే ఎందుకు ఫిక్స్ చేయరు? మిగిలినటువంటి డిపార్ట్మెంట్లో ఇచ్చేటువంటి కాంట్రాక్ట్ లేబర్స్కు ఎంతైతే ఇస్తా ఉన్నారో దాన్ని వీళ్ళకి ఎందుకు వర్తింప చేయరు? వాస్తవంగా చూస్తే వేరే డిపార్ట్మెంట్లో అంతా కూడా వాళ్ళు చేసేటువంటి బిజినెస్ వేరే, వీళ్ళు చేసేటువంటిది దినం పిల్లలతో కూడుకున్నటువంటి పాఠశాలలో పనిచేసేటువంటిది. ఆ వ్యవస్థలో ఉన్నటువంటి వాళ్ళు వీళ్ళకి న్యాయం చేయకపోతే ఏ పార్టీలకు కానీ, ఏ అధినేతలకు కానీ పుట్టగతులు ఉండవు. ఈ విధంగా ఈ వేదిక మీద నుంచి రాష్ట్ర ప్రభుత్వాన్ని నేను హెచ్చరిస్తున్నాను. వెంటనే వీరి సమస్యలను పరిష్కారం చేయండి, లేకుంటే ఇది ఉద్యమం తీవ్రతరం అవుతుంది. ఖచ్చితంగా విద్యా వ్యవస్థ అనేటువంటిది పడిపోయేటువంటి అవకాశాలు ఉంది. ఖబర్దార్ అని చెప్పి నేను హెచ్చరిస్తున్నాను. జై హింద్, జై. యువత సాధికారత ముఖ్యమంత్రి జగన్మోహన్ తోనే సాధ్యమని వైసీపీ పార్టీ చిత్తూరు జిల్లా యువజన విభాగం నేతలు తెలిపారు. ఆడుదాం ఆంధ్ర కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని కోరుతూ చిత్తూరు జిల్లా కేంద్రంలోని వైఎస్ఆర్సీపీ యువజన విభాగం ఆధ్వర్యంలో యువత ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా కట్టమంచి బ్రిడ్జి వద్ద ప్రారంభమైన ర్యాలీ హై రోడ్డు మీదుగా గాంధీ విగ్రహం వరకు పెద్ద ఎత్తున కొనసాగింది. ఈ సందర్భంగా జిల్లా యువజన విభాగం అధ్యక్షుడు హేమంత్ రెడ్డి మాట్లాడుతూ యువత సాధికారత ముఖ్యమంత్రి జగన్మోహన్తోనే సాధ్యమవుతుందని తెలిపారు. దేశంలో ఎక్కడా లేని విధంగా యువతలో క్రీడా నైపుణ్యాన్ని వెలికి తీయడానికి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ప్రతిష్టాత్మకంగా ఆడుదాం ఆంధ్ర కార్యక్రమానికి శ్రీకారం చుట్టారన్నారు. 2024లో జరగనున్న ఎన్నికల్లో మరోసారి జగన్మోహన్ రెడ్డిని ముఖ్యమంత్రిగా గెలిపించుకుంటామని, ఇందుకోసం విద్యార్థులు యువత అంతా అండగా ఉంటామన్నారు. అలాగే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి నాయకత్వంలో చిత్తూరు జిల్లాలోని 14 అసెంబ్లీ నియోజకవర్గంలో అన్ని స్థానాలను వైసీపీ కైవసం చేసుకుంటుందని స్పష్టం చేశారు. అందుకోసం విద్యార్థులు యువత అందరూ పార్టీని బలోపేతం చేయడానికి కృషి చేస్తామన్నారు. అలాగే ఐరాల మండలం యువత అధ్యక్షుడు భార్గవరెడ్డి మాట్లాడుతూ రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఎంతో ప్రతిష్టాత్మకంగా ఆడుదాం ఆంధ్ర కార్యక్రమం తీసుకురావడం చాలా సంతోషకరమన్నారు. విద్యార్థుల్లో అవగాహన కల్పించేందుకు చిత్తూరులో పెద్ద ఎత్తున ర్యాలీ నిర్వహించడం జరిగిందన్నారు. ఇలాంటి కార్యక్రమంను ఏ ముఖ్యమంత్రి కూడా చేపట్టలేదని, విద్యార్థులందరూ ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా యువజన ఉపాధ్యక్షుడు మహేంద్ర, పూతలపట్టు నియోజకవర్గం యువత అధ్యక్షులు సాయిరెడ్డి, ఐరాల మండలం యువత అధ్యక్షులు భార్గవరెడ్డి, యాదమరి మండలం అధ్యక్షులు కార్తిక్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. చిత్తూరు జిల్లాలో పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారి నాయకత్వంలో మరొకసారి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సీఎంగా జగన్మోహన్ రెడ్డి గారిని చేసుకుంటాం.
చిత్తూరు జిల్లాలో 14 సీట్లు క్లీన్ స్వీప్ చేసే విధంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ముందుకెళ్తుందని మేము తెలియజేస్తున్నాం. అదేవిధంగా చిత్తూరులో కానీ పూతలపట్టు, గంగాధరనీళ్ళు అన్ని నియోజకవర్గాల్లో కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చాలా బలంగా ఉంది. చిత్తూరు జిల్లాలో ఎక్కడా కూడా ప్రతిపక్షం అనే మాటే లేదు. ఇక్కడ రాబోయేది పెద్దిరెడ్డి గారి రాజ్యం, జగన్మోహన్ రెడ్డి గారి రాజ్యం. మరొకసారి 2024లో జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి కాబోతున్నారు. ఇంతవరకు ఆంధ్రప్రదేశ్ హిస్టరీలోనే ఇంతవరకు ఏ ముఖ్యమంత్రి కానీ ఇలాంటి ఒక కార్యక్రమం చేయలేదు. అది కేవలం ఒక వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారితోనే సాధ్యం. దానికి మద్దతుగా ఇక్కడ విజయానంద రెడ్డి అన్న గారు కూడా క్రికెట్ టోర్నమెంట్స్ కానీ మరెన్నో యువతని ప్రోత్సహించడానికి ఎన్నో చేస్తున్నారు ప్రతి సంవత్సరము. ఈసారి కూడా దాదాపు 200 టీములతో విజయానంద రెడ్డి అన్న గారు 2 లక్షల ప్రైజ్ మనీతో కూడా క్రికెట్ టోర్నమెంట్ కండక్ట్ చేశారు. వాలీబాల్ టోర్నమెంట్ కూడా కండక్ట్ చేశారు. విజయానంద రెడ్డి అన్న గారు ఇంకెన్నో యువతని ప్రోత్సహించడానికి ఇంకా ఎన్నో క్రీడా కార్యక్రమాలు కూడా చేపడతారు. చిత్తూరులో కూడా విజయానంద రెడ్డి గారిని ఎమ్మెల్యేగా చూడాలని మేమందరూ కోరుకుంటున్నాం. జై జగన్. వార్డు స్థాయిలో పన్నుల వసూలు, ప్రభుత్వ కార్యక్రమాలను సమర్థవంతంగా అమలు చేయడంతో పాటు పారిశుద్ధ్యంపై ప్రత్యేకంగా దృష్టి సారించాలని కమిషనర్ అరుణ వార్డు కార్యదర్శులను ఆదేశించారు. శనివారం కమిషనర్ 23వ వార్డు సచివాలయాన్ని తనిఖీ చేశారు. సచివాలయం పరిధిలో పన్నుల వసూలు, హౌసింగ్, సంక్షేమ పథకాల అమలు అంశాలపై సంబంధిత వార్డు కార్యదర్శులతో సమీక్షించారు. వార్డు కార్యదర్శుల వారీగా రికార్డులను తనిఖీ చేశారు. సచివాలయ రిజిస్టర్లను సక్రమంగా నిర్వహించాలన్నారు. వార్డు సచివాలయంలో సంక్షేమ క్యాలెండర్ను తనిఖీ చేశారు. అనంతరం జానకారపల్లి పారిశుద్ధ్య కార్మికుల మస్టర్ కేంద్రంలో పారిశుద్ధ్య కార్మికుల హాజరు పుస్తకాన్ని తనిఖీ చేశారు. కార్మికులతో మాట్లాడారు. పారిశుద్ధ్యంపై ప్రత్యేక దృష్టి సారించాలని, స్థానిక ప్రజలతో స్నేహపూర్వకంగా ఉంటూ మెరుగైన సేవలు అందించాలన్నారు. ఈ సందర్భంగా పారిశుద్ధ్య కార్మికులకు చీపుర్లు, పుష్కాట్ వీల్స్ ను పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో ఎంహెచ్ఓ లోకేష్, శానిటరీ ఇన్స్పెక్టర్ చిన్నయ్య, వార్డు కార్యదర్శులు పాల్గొన్నారు. వైకుంఠ ఏకాదశి సందర్భంగా వైష్ణవ ఆలయాలు భక్తులతో కిటకిటలాడుతున్నాయి. తిరుపతి ఎయిర్పోర్ట్ సమీపంలోని వికృత మాలలో వెలిసిన సంతాన సంపద శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయంలో తెల్లవారుజామున నుంచి వైకుంఠ ద్వార దర్శనాన్ని భక్తులు పొందుతున్నారు. వైకుంఠ ఏకాదశి సందర్భంగా అలంకార ప్రియుడైన శ్రీనివాసుని ఆలయాన్ని వివిధ రకాల పుష్పాలతో సుందరంగా అలంకరించారు. ఆలయ చుట్టుప్రక్కల ప్రాంతాల నుంచి భక్తులు పెద్ద ఎత్తున వచ్చి స్వామిని దర్శించుకుంటున్నారు. భక్తులకు ఎటువంటి ఇబ్బంది కలగకుండా ఆలయ ధర్మకర్త డాక్టర్ పసుపులెట్టి హరిప్రసాద్ ఏర్పాట్లు చేసి స్వయంగా పర్యవేక్షిస్తున్నారు. సంతాన సంపద శ్రీ వెంకటేశ్వర స్వామి క్యాలెండర్ను ఆయన ఆవిష్కరించారు. వచ్చే వైకుంఠ ఏకాదశి నాటికి ఆలయ విస్తరణ పూర్తి స్థాయిలో చేయనున్నట్లు హరిప్రసాద్ తెలిపారు. ఏటా స్వామివారిని దర్శించుకునే వారి సంఖ్య పెరుగుతోందని, అందుకు అనుగుణంగా సౌకర్యాలు కల్పిస్తున్నట్లు ఆయన చెప్పారు. భక్తులు స్వామివారి అనుగ్రహంతో చల్లగా ఉండాలని కోరుకుంటున్నాం. అలాగే వికృతమాల ఈ యొక్క వైకుంఠ ఏకాదశి 11వ వైకుంఠ ఏకాదశి స్వామివారికి ముందర ఈరోజు మీరు చూడొచ్చు, రాతి మంటపాన్ని ముఖమంటపం నిర్మిస్తున్నాం. ముఖమంటపం తర్వాత ముందర గాలిగోపురం, కోనేరు, బేడి ఆంజనేయ స్వామి, యోగ నరసింహస్వామి, రామానుజాచార్యులు స్వామివారు, అలాగే వరదరా స్వామి, ఒకలామాత, ఇవన్నీ కూడా ముందర ఉన్న స్థలంలో పుష్కరిణితో సహా అన్నీ కూడా రాబో 1-2 సంవత్సరాల్లో స్వామివారి ఆలయంలో అన్ని దేవుళ్ళు వెలుస్తారు. ఖచ్చితంగా గ్రామ ప్రజలందరూ కూడా భక్తి శ్రద్ధలతో స్వామివారిని దర్శించుకుంటూ, అలాగే ఈరోజు చాలామంది భక్తులు ఉదయం చూస్తున్నారు. అందరికీ కూడా ఆ దేవుడి ఆశీస్సులను కోరుకుంటూ ఆలయ ధర్మకర్తగా మీ డాక్టర్ పసుపులెట్టి హరిప్రసాద్. ఓం నమో వెంకటేశాయ. అలాగే వైకుంఠ ఏకాదశి పర్వదినాన్ని పురస్కరించుకొని తిరుమల శ్రీవారి ఆలయంలో భక్తులు సంతృప్తికరంగా వైకుంఠ ద్వార దర్శనం చేసుకున్నారని, ఇందుకోసం విస్తృత ఏర్పాట్లు చేశామని టీటీడీ చైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డి తెలిపారు. తిరుమల శ్రీవారి ఆలయం ఎదుట శనివారం ఉదయం చైర్మన్ మీడియాతో మాట్లాడుతూ, భక్తులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా సౌకర్యవంతంగా ఏర్పాట్లు చేపట్టామన్నారు. భక్తులందరికీ వైకుంఠ ఏకాదశి శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ పర్వదినం సందర్భంగా భక్తులందరికీ శ్రీవారి ఆశీస్సులు కలగాలని ఆకాంక్షించారు.
టీటీడీ ఈవో ఏవి ధర్మారెడ్డి మాట్లాడుతూ నిర్దేశిత సమయం కంటే 45 నిమిషాలు ముందుగా శనివారం ఉదయం 5:15 నుండే సర్వదర్శనం ప్రారంభించామని తెలిపారు. ఆ తర్వాత స్లాట్ల వారీగా ప్రత్యేక ప్రవేశ దర్శనం, సర్వదర్శనం భక్తులను అనుమతిస్తున్నామని తెలియజేశారు. క్యూ లైన్లలో ఉన్న భక్తులకు అన్న ప్రసాదాలు, టీ, కాఫీ, పాలు అందిస్తున్నామని చెప్పారు. తిరుపతిలోని కౌంటర్లలో సర్వదర్శనం టోకెన్ల జారీ సజావుగా జరుగుతోందన్నారు. ప్రత్యేక ప్రవేశ దర్శనం, సర్వదర్శనం కలిపి రోజుకు దాదాపు 70,000 మందికి, 10 రోజులలో కలిపి దాదాపు 8 లక్షల మందికి దర్శనం కల్పించేందుకు ఏర్పాట్లు చేశామన్నారు. పరమ పవిత్రమైన వైకుంఠ ఏకాదశి శుభ సందర్భంగా టీటీడీ అత్యద్భుతమైనటువంటి ఏర్పాట్లు నిర్వహించింది. భక్తులందరూ కూడా రవీన్ బిల్వా రవీన్ పరమ పవిత్రమైన వైకుంఠ ఏకాదశి శుభ సందర్భంగా టీటీడీ అత్యద్భుతమైనటువంటి ఏర్పాట్లు నిర్వహించింది. భక్తులందరూ కూడా చాలా సంతృప్తితో భగవంతుడిని దర్శనం చేసుకొని వైకుంఠ ద్వారం గుండా బయటికి వస్తూ తమ ఆనందాన్ని వ్యక్తపరుస్తున్నారు. ఈసారి ఎక్కడ ఏ చిన్న సమస్య రాకుండా భక్తులకు అందరికీ కూడా సంతృప్తికరమైనటువంటి దర్శనం ఇవ్వటంలో తిరుమల తిరుపతి దేవస్థానం పూర్తిగా సఫలమైంది. చాలా సంతోషంగా ఉంది. భక్తులకు అందరికీ కూడా వైకుంఠ ఏకాదశి సందర్భంగా స్వామివారి ఆశీస్సులతో శుభాకాంక్షలు. ఈ సంవత్సరం వైకుంఠ ఏకాదశి పర్వదినంలో వైకుంఠ ద్వార దర్శనం మొదటి రోజు స్వామివారి కైంకర్యాలన్నీ ముగిసిన తర్వాత తిరుప్పావై, అర్చన, తోమాల 2 గంటలు అయిన తర్వాత ఎగ్జాక్ట్గా 1:30 అంటే 1:30 ఈరోజు అర్లీ మార్నింగ్ విఐపి దర్శనం మొదలుపెట్టడం జరిగింది. విఐపి టోకన్స్ కరెక్ట్గా 4,008 ఇవ్వటం జరిగింది. 4,008 విఐపి టోకన్స్లో 3,850 వరకు మాత్రమే కొనుగోలు చేశారు. మిగతా 150 టికెట్లు కొనుగోలు చేయలేదు. ఈ విఐపి స్లాట్ 1:30కు 1:45 మొదలైంది. 1:45 మొదలై 5:15కు క్లోజ్ అయింది. ఎస్ఎస్డి, ఎస్ఈడి స్లాట్స్ 2 కూడా 6 AM ఇచ్చాము మేము. కానీ 45 నిమిషాల ముందే వాళ్లకు ఇచ్చినటువంటి స్లాట్కు దాదాపు 45 నిమిషాల ముందు ఎస్ఎస్డిని, ఎస్ఈడిని వదలడం జరిగింది. 6 గంటలకు ఉన్నటువంటి స్లాటు 45 నిమిషాల ముందు వదిలాము. ఇప్పటి నుంచి ప్రతి స్లాట్ కూడా 1.5 అవర్ ముందు తీసుకొని వైకుంఠంలో కూర్చోబెట్టుకొని వాళ్ళకు భక్తులకు మంచి దర్శనం చేయించి వైకుంఠ ద్వార దర్శనం పంపించే విధంగా అన్ని ఏర్పాట్లు చేస్తున్నాం. తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి వారి ఆలయంలో వైకుంఠ ఏకాదశిని పురస్కరించుకొని శనివారం స్వర్ణ రథోత్సవం వేడుకగా జరిగింది. శ్రీదేవి భూదేవి సమేత శ్రీ మలయప్ప స్వామి వారు రథాన్ని అధిరోహించి 4 మాడ వీధుల్లో భక్తులకు దర్శనమిచ్చారు. సర్వాంగ సుందరంగా అలంకరించిన స్వర్ణ రథాన్ని టీటీడీ మహిళా ఉద్యోగులతో పాటు పలువురు మహిళలు గోవింద నామస్మరణలతో భక్తి శ్రద్ధలతో లాగారు. స్వర్ణ రథోత్సవాన్ని గ్యాలరీలలో వేచి ఉన్న భక్తులు దర్శించుకున్నారు. టీటీడీ ధర్మకర్తల మండలి అధ్యక్షులు
భూమన కరుణాకర్ రెడ్డి, ఈఓ ఏవి ధర్మారెడ్డి, జేఈఓ శ్రీమతి సదాభార్గవి, వీరబ్రహ్మం ఇతర అధికారులు పాల్గొన్నారు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.